ఖమేనీ మృతికి సంబంధించి మరొక సంచలన విషయం బయటకు వస్తుంది. డెంటల్ చిప్తో ఖమేనీని ఇజ్రాయెల్ లేపేసిందంటూ తెలుస్తోంది. ఇరాన్ మిలిటరీ బేస్ ఏరియాల్లో మొసాద్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇరాన్ మిలిటరీ అధికారులకు దంత చికిత్స సమయంలో ఈ ఇంప్లాంట్లలో రహస్యంగా ట్రాకింగ్ చిప్ల అమరిక చేసినట్లుగా కొంత సమాచారం అందుతోంది. ఈ ట్రాకింగ్ పరికరాలతో ఖమేనీ కదలికలను గుర్తించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. టెహ్రాన్లో ట్రాఫిక్ కెమెరాలు హ్యాక్ చేసిన పరిస్థితి కూడా చూసాం. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఖమేనీ ప్రతి అడుగును ఇజ్రాయెల్ సైన్యం పసిగట్టినట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఇప్పటికే ఖమేనీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని చాలామందిని గతంలో కూడా బ్రైబ్ చేసే ప్రయత్నం చేయడం, వారిని లొంగ తీసుకొని వారికి మీ లైఫ్ సెటిల్ చేస్తాం, మాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి చేసే ప్రయత్నం, వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగంలోని కొంతమందిని కూడా ఇలాగే లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటివి మనం విన్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారని కూడా మనం విన్నాం. మనకి ఫ్రెష్గా అందుతున్నటువంటి మరొక సమాచారం ప్రకారం ఈ డెంటల్ చిప్స్ ఉపయోగించడం ద్వారా ఖమేనీకి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోగలిగారు అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మరొక సమాచారాన్ని కూడా విన్నాం. ఈ మధ్యనే ఆ మొబైల్ ఖమేనీ ఉపయోగించేటువంటి డివైజెస్ను ఇప్పటికే హ్యాక్ చేశారు. ఒకవేళ ఎవరైనా సరే ఏదైనా సమాచారాన్ని చేరవేయాలనుకున్న సమయంలో, ఎప్పుడు ఈ అటాక్స్ జరిగే సమయానికి అతనికి సంబంధించినటువంటి అన్ని డివైజెస్కి ఏ రకమైనటువంటి సమాచారం చేరకుండా అప్పటికే హ్యాక్ చేశారని విన్నాం. అండ్ ఇప్పుడు మరొక పెద్ద బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఖమేనీకి సంబంధించిన క్లోజ్ సర్కిల్స్లో ఉండే వాళ్ళకి సంబంధించి ఈ డెంటల్ హాస్పిటల్స్లో వాళ్ళకుండే ఏ సమస్య ఉన్నా సరే, కేవలం డెంటల్ హాస్పిటల్స్ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల హాస్పిటల్స్లో ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్స్ బాగా వేశారని, వాళ్ళు ఈ డెంటల్ సమస్య కోసం వెళ్ళిన వాళ్ళకి, ముఖ్యంగా స్పెసిఫిక్గా ఈ అంశం గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ పంటి ట్రీట్మెంట్లో భాగంగా మేము ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి చిన్న చిన్న చిప్స్ని వాళ్ళ టీత్లో అమర్చారని, వాటి ద్వారా కూడా ట్రాక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశారంటూ, అంటే ఖమేనీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, కదలికల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారంటూ సమాచారం అందుతోంది. సో ఇప్పటికీ ఇవి బయటకు వచ్చినవి మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనం చాలా వింటూ ఉంటాం. గతంలో ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్స్ కూడా కొన్ని మనం చూసాం కదా. ఫేజర్ అటాక్స్ మనకి చాలా పెద్ద సెన్సేషన్. ఒకప్పుడు ఫేజర్స్లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టేసి చాలా పెద్ద నష్టాన్ని మిగిల్చారు. సో అలా ఎన్నో ఆపరేషన్స్ మనం చూస్తూ ఉంటాం. మన ఇండియా కూడా మనం చూసాం కదా. గతంలో జరిగినటువంటి కొన్ని ఆపరేషన్స్, పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నారా అనే దానికి సంబంధించి హెయిర్ శాంపిల్స్ ద్వారా కనుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ చూసాం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు అనేవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకటి, వాళ్ళకి సంబంధించిన డివైజెస్ను అప్పటికే హ్యాక్ చేశారని, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా, ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయని, ఇప్పుడు ఈ డెంటల్ చిప్స్ గురించి మనం వింటున్నాం. వీటన్నిటితో పాటుగా ఖమేనీకి అతి క్లోజ్ సర్కిల్స్లో ఉండే చాలామందిని డబ్బు ఆశ చూపి, డబ్బు ఎర చూపి లొంగ తీసుకునే ప్రయత్నం చేశారని, అనేక రకాలుగా బెదిరించారంటూ కూడా తెలుస్తోంది. అండ్ ఖమేనీకి సంబంధించినటువంటి ఈ స్క్వాడ్లో ఏ ఫ్లైట్స్లో అయితే ఆయన వెళ్తారో వాళ్ళలో కొంతమంది పైలట్స్ని కూడా గతంలో లొంగ తీసుకునే ప్రయత్నం చేశారంటూ వాళ్లే సమాచారం ఇవ్వడానికి కూడా మనం చూసాం. దే ట్రైడ్ దేర్ బెస్ట్ అండ్ ఫైనల్గా హిట్ చేశారు. బట్ ఇక్కడ మరికొన్ని మనం ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు మనం వింటూ ఉంటాం. సో వాటిలో ఇప్పుడు మనకి రీసెంట్గా కొంత ట్రెండ్ అవుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఖమేనీ పోతాడన్న విషయం ఖమేనీకి ముందే తెలుసని. ఎందుకంటే గతంలో ఇజ్రాయెల్తో యుద్ధం జరిగిన సమయంలో ఖమేనీ బంకర్లోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా ఎలాంటి కమ్యూనికేషన్ డివైస్ యూజ్ చేయలేదు. కానీ ఈసారి బంకర్లో కాదు కదా, ఆయన కార్యాలయంలోనే ఉన్నారు. ఆ టైంలోనే దాడులు జరగబోతున్నాయని కూడా ఖమేనీకి ముందే తెలుసని, అలాంటి ఒక టైం కోసమే వెయిట్ చేస్తున్నారని కూడా కొన్ని రకాల అభిప్రాయాలు, రకరకాల విశ్లేషణలు మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఒక రకమైనటువంటి విశ్లేషణ. ఈ మధ్య చాలామంది దీన్ని నమ్ముతున్నారు కూడా, దట్ ఒకవేళ కనుక ఖమేనీ ఎలాగో ఇజ్రాయెల్, అమెరికా మీద వార్ గెలవలేనని తెలిసి
ఇది తప్పదని తెలిసి ఇలాంటి ఒక సిచ్యువేషన్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అంటూ తెలుస్తోంది. అంటే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మనం చూసాం కదా, రెడ్ ఫ్లాగ్ దాన్ని ఎగరేయడం ద్వారా సంఘటితం చేయొచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లిమ్స్ అందరినీ సంఘటితం చేయొచ్చు, ఒక తాటి మీదకి తీసుకురావచ్చు. అండ్ ఇరాన్ కూడా చాలా బలంగా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది విత్ మోర్ స్పిరిట్. ఎలాగో ఆయన ఉన్నా సరే ఓడిపోతానని తెలిసి అలాంటి పరిస్థితిని ఆయన తట్టుకోలేక ఇలా ఉపయోగపడాలి, ఇలాంటి ఒక మూమెంట్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇలా చేశారని. వి డోంట్ నో వాట్ ఈజ్ ద రియాలిటీ అనేది మనకు తెలియదు. అండ్ ట్రూత్ ఏంటనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. బట్ ఇలా కూడా అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఎందుకుంటారు బయట బంకర్లోకి వెళ్లకుండా, ఇలా ఎన్నో రకాల అభిప్రాయాలు మనం చూస్తున్నాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇప్పుడు ఈ డెంటల్ చిప్కి సంబంధించి కూడా చాలా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలు ఇది ఒక ప్రయత్నం. ఇంకా చాలా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అలాగే అసలు ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఇరాన్లో బాంబుల వర్షం కురుస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు అమెరికా మిత్రదేశాలుగా ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అవుతున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్లో అసలు కండిషన్ ఎలా ఉంది? ఇజ్రాయెల్లో ఇప్పటికీ కూడా ఈ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి, అలార్మ్స్ వస్తూనే ఉన్నాయి, అప్పుడప్పుడు ప్రజలకు అలర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ బాంబ్స్ పేలుతూనే ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ అసలు ఇజ్రాయెల్ కండిషన్ ఎలా ఉంది? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కొంతమందితో మనం ఒక 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ కూడా 10 డేస్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం కంటిన్యూస్గా. చాలా విషయాలు అక్కడ తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు మనతో లక్ష్మీనారాయణ గారు జాయిన్ అవుతున్నారు, తెలంగాణ అసోసియేషన్ మాజీ బోర్డు మెంబర్. అలాగే అక్కడి తెలంగాణ ఈ అసోసియేషన్ ఫౌండేషన్లో కూడా ఆయన చాలా ముఖ్య పాత్ర పోషించారు. అట్ ది సేమ్ టైం లక్ష్మీనారాయణ గారితో పాటు దుర్గాప్రసాద్ గారని మరొక వ్యక్తి జాయిన్ అవుతున్నారు, రాజమండ్రి వాసులు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ముందుగా లక్ష్మీనారాయణ గారు, సో మీరు చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే. ఐ హోప్ యు ఆర్ సేఫ్. మీరు అక్కడ బాగానే ఉన్నారు అనుకుంటున్నాం, మీకు సేఫ్గా ఉంటారని అనుకుంటున్నాం మేము ముందు కూడా. హౌ ఇస్ వి ఆర్ సేఫ్ సార్. సో వాట్ ఇస్ ద సిచువేషన్ దేర్? థ్యాంక్ యూ ఫర్ యువర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. సో ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలా ప్రస్తుతానికైతే యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంది. రాత్రిలు కూడా మాకు నిన్న సాయంకాలం అట్లా 7 గంటలకు ఒకసారి, 7:30 అట్లా 10 o'clock midnight అట్లా 12 గంటలకు ఒకసారి, తర్వాత 2 గంటలకు ఒకసారి, ఆ తర్వాత 5 గంటలకు ఒకసారి మనకు సైరన్ మెసేజ్ వస్తూ ఉంటుంది. నిన్న రాత్రి వచ్చిందన్నట్టు. ఇక్కడ హాలిడే ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్ నుండి సాటర్డే ఈవినింగ్ వరకు మాకు హాలిడే ఉంటుంది, సాటర్డే నైట్ వరకు కూడా. మరి ఈ హాలిడేని పురస్కరించుకొని కూడా వాళ్ళు తప్పకుండా ఈ హాలిడేలో డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం ప్రతి యుద్ధంలో జరిగినప్పుడు కూడా అది సహజమే. మాకు ఆల్రెడీ నిద్ర ఉండదని చెప్పేసి రాత్రిలో సరిగా నిద్రపోలేదు వాస్తవానికి వరకు కూడా. సైరన్ వచ్చే ముందు మనకు ఏదైతుందో మనకు మెసేజ్ వస్తుంది. ఒక 10 నిమిషాల ముందు మాకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. మీరు తొందరగా ఒక 5-10 నిమిషాలలో మీరు ఎక్కడైతే బంకర్ ఉంటుందో ఆ బంకర్ ప్లేస్కి వెళ్ళిపోండి అని చెప్పేసి. ఆ తర్వాత మేము అక్కడ నుండి బంకర్ మీద ఒకవేళ కొత్త బిల్డింగ్లలో ఏదైతుందో అదే ఇంట్లోనే ఒకటి స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ అంటే మనం ఏదైతే స్లాబ్ వేస్తాం కదా, స్లాబ్ ఏదైతుందో అది కంప్లీట్లీ కాంక్రీట్ విత్ ఐరన్, సో గట్టి నాణ్యతతో కూడుకున్నటువంటిది. సో అది బిల్డ్ చేయడం జరుగుతుంది కొత్త దాంట్లో కూడా. దాంట్లో ఉంటారు వాళ్ళు. ఇక పాత ఏరియాలో ఉంటుంది, ఏరియాని బట్టి ఒక 100 ఇండ్లు 50 ఇండ్లు దగ్గరలో ఒకటి గవర్నమెంట్ తరఫున ఒకటి ఏరియాకు ఒక బంకర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడికి పోయి స్టాండ్ అయి ఉండి అక్కడికి మనం వెళ్తాం. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా ఏంటంటే ఫారెనర్స్ అయినా ఇజ్రాయలీ సిటిజన్స్ అయినా భేదాభిప్రాయాలు లేకుండా అందరం సమానంగా అన్నట్టు అందరినీ వాళ్ళు ఆహ్వానిస్తారు. మొన్న పూరిం పండుగ జరిగింది. మనం పూరి పండుగ అంటే మన దగ్గర మనం హోలీ పండుగ ఏ రకంగా అయితే రంగురంగులుగా జరుపుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకొని వాళ్ళు వీళ్ళ రాజ్యాన్ని సాధించుకున్నప్పుడు ఆ పూరిం పండుగ కూడా ఒక చిన్న విషయం చెప్తాను. ఆనాటి కాలంలో ఏదైతుందో పూరిం పండుగని ఎస్తేరు మహారాణి ఏదైతుందో ఈ యొక్క యూదుల వంశాన్ని కంప్లీట్ నాశనం చేయాలని చెప్పేసి అప్పుడున్న రాజుల వంశం కూడా ముస్లిమ్స్ వంశం కూడా ఏదైతుందో ఆనాడు కూడా ఈ రాజుల వంశాన్ని యూదుల వంశాన్ని కంప్లీట్ నాశనం చేయాలని చెప్పేసి రాజు నుంచి ఒక ఆజ్ఞని బయటకు డెలివరీ చేస్తారన్నట్టు. సో దాన్ని వాళ్ళు ఉపవాస దీక్షలో ఉండి మళ్ళీ ఈ యొక్క యూదుల్ని కాపాడుకునే లక్ష్యంతో మళ్ళీ దాని యొక్క విధానాన్ని మార్చి మళ్ళీ ఎస్తేర్ గారు మళ్ళీ విన్ కావడం జరుగుతుందా. వినే సందర్భంలో యూదులు మళ్ళీ బ్రతకడానికి అవకాశం మళ్ళీ వచ్చింది అని,
మళ్ళీ విజయం సాధించినాము అని చెప్పేసి ఈ మొన్నటి 2 days బ్యాక్ అట్లా మనకి ఇక్కడ పూరి జరిగిందండి. సేమ్ రోజు మనకి ఏదైతే హోలీ జరిగిందో అదే రోజు హోలీ. అంటే ముఖ్యంగా ఏదైతే ఉన్నదో ఆ రోజు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కింద ఇక్కడ ప్రతి బంకర్ లోకి వచ్చి చాక్లెట్ బాక్సెస్, స్వీట్ బాక్సెస్ అందరికి ప్రతి బంకర్ లో కూడా పెట్టేశారు. అందులో అందరు కూడా షేర్ చేసేసుకుంటారు. సో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే సో ఇక్కడున్న మేము దాదాపు ఇప్పుడు 18 సంవత్సరాలు ఇక్కడ అవుతుందండి ఇక్కడ ఉండబట్టి. చాలా యుద్ధాలు చూసాం ఆల్రెడీ. ఓకే. మా సీనియర్ గా మేము ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో ఇది సహజమే. కొద్ది రోజులు మాకు ఒక 1 week ఏదైతే ఉందో ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ 1 week కంప్లీట్లీ ఆ ఇరాన్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ రకంగా దాడి చేస్తుంది అని చెప్పేసి ఈ 1 week అందరికి దాదాపుగా 80% హాలిడేసే ఉంటాయి. ఈ 1 week తర్వాత వచ్చే సండే నుంచి దాదాపుగా మళ్ళీ సండే ఇక్కడ వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది. ఈ వర్కింగ్ డే స్టార్ట్ అయిన నుంచి ఆయా సందర్భాన్ని బట్టి, ఎందుకంటే ఎక్కువ కాలం కూడా బంధిస్తే పబ్లిక్ జనరేషన్ కు పబ్లిక్ ఫైనాన్షియల్ ఇష్యూ కూడా రావచ్చు. కాబట్టి మళ్ళీ వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ సండే నుంచి దాదాపు మెజారిటీగా ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. దాదాపు అందరికి వర్క్స్ కూడా రమ్మంటారు. ఎందుకంటే ఒక 1 week ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, వాళ్ళ కెపాసిటీ ఏంది, వాళ్ళ పవర్ ఏంది, ఎట్లా ఉందని చెప్పేసి వాళ్ళు ఈ కొద్ది రోజులు కొంచెం గమనించగలుగుతారు. మళ్ళీ సండే నుంచి యథావిధిగా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. అంటే అయితే ఇంకొక విషయం అయితే ఉందో, సహజంగా వార్ సమయంలో కొంత ఎమర్జెన్సీ సమయంలో గవర్నమెంట్స్ వాళ్ళ పౌరుల్ని రక్షించుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇండియా నుంచి కూడా ఇప్పటికే ఖచ్చితంగా కొన్ని గైడ్ లైన్స్ వచ్చి ఉండొచ్చేమో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఎలా కేర్ తీసుకోవాలి, లేదంటే ఎలా కాంటాక్ట్ చేయాలి, నంబర్స్ అవి వచ్చినాయని చెప్పి మేము వింటున్నాం. ఇజ్రాయెల్ గవర్నమెంట్ విదేశీయుల విషయంలో కేర్ తీసుకుంటుందా? కంఫర్టబుల్గానే ఉండగలుగుతుందా? 100% దాంట్లో ఎటువంటి తేడా లేదు. విదేశస్తులు అని కానీ ఈ దేశస్తులు అని కానీ ఒక చిన్న సంబంధం కూడా తేడా లేదు. ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి రక్షణనిచ్చే దేశమే ఈ ఇజ్రాయెల్ దేశం. నేను పూర్తిగా 100% విశ్వసిస్తున్నాను యాజ్ ఎ సీనియర్ మెంబర్ గా. సో మన ఇక్కడ జూనియర్ గా ఈ మధ్యలో రీసెంట్ గా వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ లో వచ్చిన వాళ్ళకి ఏదైతుందో కొంచెం భయాందోళనలకు గురవుతా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.